ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ అందరికీ. ఇవాళైతే ఫ్రైడే బ్లాగ్. సో ఇప్పుడు అన్నం పెట్టేశాను. అన్నం పెట్టేసి ఇక్కడ నేనైతే వెజిటబుల్స్ కట్ చేస్తున్నాను. ఇవాళ ఫ్రైడే కదా, సో అందుకనే పెసరపప్పు వండుదాం అనుకుంటున్నాను. పెసరపప్పు, వంకాయ. సో పప్పు అయితే ఇక్కడ కడిగేసి ఉంచేసాను కొంచెం, అండ్ వంకాయలు కూడా కట్ చేసి పెట్టేశాను. సో ఇందులోని రెండు మిక్స్ చేసేసి వాటర్ వేసేసి ఒక టమాటో కూడా ఇప్పుడే యాడ్ చేసేస్తాను. యాడ్ చేసి పప్పు పెట్టేస్తాను. సో ఇప్పుడు ఇక్కడ నేను టమాటో కూడా కట్ చేసేస్తున్నాను. సో కట్ చేసేసి పెట్టేసుకుందాం. అంటే దీంట్లో ఈ పప్పులో వాటర్ వేసుకుందాం. దీంట్లో చూసారు కదా, పెసరపప్పు, వంకాయ, పచ్చిమిరపకాయలు, టమాటాలు. అండ్ ఇప్పుడు దీంట్లో మనం కారం కూడా యాడ్ చేసేద్దాం. ఇప్పుడు దీన్ని స్టవ్ మీద పెడతాం. విజిల్ వచ్చేసింది కుక్కర్. సో ఇప్పుడైతే పప్పు పెట్టాను. తర్వాత ఇంకా ఇప్పుడు కాలీఫ్లవర్ కట్ చేయాలి. సో ఫస్ట్ ఇది డస్ట్బిన్లో వేసి అప్పుడు కాలీఫ్లవర్ తెచ్చుకుంటాను. అండ్ ఈవేళ శుక్రవారం అండి. పూజ చేసేసుకున్నారా అందరూ? నేనైతే పూజ చేసేసుకున్నాను. సో ఇప్పుడు నేను ఎలా పూజ చేస్తున్నాను ఇవాళ చూపిస్తాను మీకు. లైట్ వేద్దాం. సో చూడండి, ఇలాగా చేస్తున్నాను. ఫస్ట్ శుక్రవారం కదా, ఇంకా ఫొటోస్ ఏం పెట్టలేదని చెప్పాను కదా, ఇంకా వార్డ్రోబ్ అనేది ఇలా క్లోజ్ చేసి ఇలాగా బ్యాక్ సైడ్ డ్రాప్ వేసాను అనమాట. నా దగ్గర ఏంటి అవైలబుల్గా ఉన్నాయో అలా చేసుకున్నాను. ఇంట్లో అన్నీ కూడా మర్చిపోయి వచ్చాను, ఏమీ తీసుకుని రాలేదు అసలు కంగారులో. సో ఇలా అయితే చేస్తున్నాను. ఇవాళ కీర్ చేస్తాను అనమాట. పరమన్నం కాదు, కీర్ అంటాం కదా, కొంచెం పల్చగా ఉంటుంది. పరమన్నం అంటే కొంచెం ముద్దగా ఉంటుంది. కొబ్బరికాయ అన్నీ వేసి అండ్ ఆవు పాలు నైవేద్యం పెట్టాను. ఇంకా ఇక్కడ ఫ్రూట్స్ పెట్టాను. ఈవేళ అంతే నైవేద్యం అలాగే పెట్టాను. పళ్ళు, కాయలు అంతే పెట్టాను. అండ్ పువ్వులు చూసారు కదా, ఇక్కడ ఈ రోజైతే చాలా రకాల పువ్వులు దొరికాయి మనకి, గులాబీలు అవిని. నేను ఎప్పుడు ఇలాగా ఈ పువ్వులు గన్నేరు పువ్వులు పెట్టలేదు. గన్నేరు పువ్వులు పెట్టొచ్చో పెట్టకూడదో తెలియదు, బట్ గన్నేరు పువ్వులు పెట్టాను ఇలాగా. అండ్ ఇక్కడ కామాక్షి దీపం పెట్టుకున్నాను. ఫొటోస్ ఏమీ తెచ్చుకోలేదండి, 3-4 ఫొటోస్ తెచ్చుకున్నాను. బట్ ఏంటంటే మందిరం కాదు కాబట్టి వీళ్ళ అమ్మవారికి మాత్రమే ఇలా పెట్టుకున్నాను, స్వామివారితో ఉన్నట్టుగా. సో ఇలా అయితే నేను చేసుకున్నాను పూజ. అష్టోత్తరం అనేది చేసుకొని పువ్వులు దీంట్లో వేసేసుకున్నాను అనమాట. ఈజీగా ఉంటుంది తీసుకోవడానికి అని చెప్పి. సో మీరు కూడా చేసేసుకున్నారండి పూజ? ఎలా చేసుకున్నారో నాకు చెప్పండి. నేను ఈ వీడియో అప్లోడ్ చేసేసరికి చాలా టైం పడుతుంది. సో ఆల్రెడీ నేను ఇది అప్లోడ్ చేస్తాను షార్ట్స్లోని, సో దాంట్లో కూడా చూడవచ్చు మీరు. అండ్ ఈవేళ అందుకే ఇలా శారీ కట్టుకున్నారనమాట. అండ్ ఇప్పుడైతే ఇంకా వంట చేసేయాలి. కాలీఫ్లవర్ వేపుదాం అనుకుంటున్నాను నేను. సో కాలీఫ్లవర్ కట్ చేయాలి. సో రండి, కాలీఫ్లవర్ ఫ్రైకి కాలీఫ్లవర్ కట్ చేసేద్దాం.
సో కాలిఫ్లవర్ కట్ చేస్తాను. ఇదైతే చిన్నగా ఉంది కదా, సో దీంట్లోనే ఏంటంటే బంగాళదుంప వేస్తాను. సరిపోదండి కాలిఫ్లవర్ ఒక్కటే వేస్తే, పీలర్ లోపల ఉంది, దీంతోనే పీల్ చేసేస్తాను వేరే నైఫ్తోనే. పెసరపప్పు కదా, తొందరగానే అయిపోతుంది. చూడండి అప్పుడే హాఫ్ బాయిల్ అయిపోయింది. నేను ఇంకా దీనికి కుక్కర్ పెడదామంటే మెత్తగా అయిపోతుంది, టేస్ట్ బాగోట్లేదు అనమాట. సో అందుకే కుక్కర్ పెట్టలేదు. అండ్ ఫ్రైకి రెడీ చేస్తున్నాను. సో ఆయిల్ బాగా మరిగింది, ఇంకా పోపులు అనేవి వేసేసుకోవచ్చు అనమాట. ఈవేళ మేము ఫ్రైడే కదా, ఆనియన్స్ అవి తిను, సో వాటిని పోపులు వేస్తున్నాను. కొంచెం స్టవ్, అండ్ దీంట్లో అయితే కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేసేసుకుందాం. ఇప్పుడు చూసారు కదండి, పోపు పెట్టేసాను, తర్వాత సాల్ట్ కూడా వేసాను, కొంచెం సిమ్లో పెట్టి వేయించి ఇంకా తర్వాత కారం వేసి దించేసుకోవడమే అనమాట. ఇంకా రెసిపీ అనేది టోటల్గా కంప్లీట్ అయిపోతుంది. సో అందుకే నేను లాంగ్ షూట్ చేయట్లేదు, షార్ట్గా చెప్తాను. సో పప్పులో ఇంకొంచెం వాటర్ వేసానండి, సో దగ్గర పడొచ్చింది. ఇది ఒక 5 to 10 minutes సిమ్లోనే ఉంచితే బాగా మగ్గుతుంది అనమాట. సో సిమ్లో పెడదాం. ఇంకా కొబ్బరి కొట్టాను, మామూలుగా పర్మనెంట్లో వేద్దామని సెపరేట్గా చిన్న ముక్క వేసాను, మిగతా ఉండిపోయింది. యాక్చువల్లీ కొబ్బరి పచ్చడి చేద్దాం అనుకున్నాను, బట్ ఏంటంటే కొబ్బరి పచ్చడి కంటే రేపు కొబ్బరి అన్నం చేస్తే ఎలా ఉంటుందని చెప్పి ఉంచాను అనమాట. సో రేపటికైతే ఇప్పటి నుంచి రెసిపీ రెడీ అయిపోయింది మైండ్లోకి, రేపు కొబ్బరి అన్నం చేస్తాము. సో ఇంకొక కొబ్బరికాయ ఉంది దేవుడి దగ్గర, రెండు కలిపి రేపు కొబ్బరి అన్నం. అండ్ చూసారు కదా, ఇప్పుడు ఇది ఫ్రై అయిపోయాక పప్పు అయిపోయాక చూపిస్తాను, ఎందుకంటే ఇంకా ఎక్కువసేపు అయితే ఇక్కడ నిల్చోలేకపోతున్నాను, వేడి వచ్చేస్తుంది శారీ కట్టుకోవడం వల్ల. సో నేనైతే రూమ్లోకి వెళ్ళి కూర్చుంటాను, మళ్ళీ తర్వాత చూపిస్తాను. ఓకే, సో పెసరపప్పు వంకాయ రెడీ. అండ్ మార్నింగ్ పరమాన్నం చేశాను కదా, కీర్, అది ఇక్కడ బంగాళదుంప కాలీఫ్లవర్ ఫ్రై. మార్నింగ్ కొంచెం వెండి లెఫ్ట్ అయిపోయింది. ఇక్కడ రిచు అయితే భోజనం చేసేస్తున్నాడు. డాల్దా అది అందరికీ తెలుసా అండి, మోమోస్. ఇంకా పూజ అంతా అయిపోయాక ఈవినింగ్ అలా బయటికి వెళ్ళాం అనమాట తినడానికి. సో తినేసి మళ్ళీ ఇంటికి వచ్చాక ప్లాన్ చేసుకున్నాం అనమాట, మూవీకి వెళ్దామని చెప్పి. సో మూవీకి అయితే మేము వెళ్ళిపోయాము. ఇంకా టైం ఉందని చెప్పి బయట వాక్కి అయితే వచ్చాం అనమాట, మూవీకి ఇంకా టైం ఉందని మా హస్బెండ్ నేను.
సో ఇదండి నా శుక్రవారం వ్లాగ్ ఇలాగ అయిందనమాట. సో ఎలా అనిపించింది ఈ వ్లాగ్ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ ప్లీజ్ షేర్ ద ఛానల్ అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేస్తే నేను ఏ వీడియోస్ పెట్టినా మీకు ఫస్ట్ నోటిఫికేషన్ అనేది వస్తుంది. సో డోంట్ మిస్ మై వీడియోస్ అండి. అందరూ కూడా వాచ్ చేయండి అండ్ ప్లీజ్ గివ్ మీ సపోర్ట్ ఫ్రెండ్స్ అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. ఇవి మేము మూవీ హాల్లో తీసుకున్న పిక్స్ అనమాట. సో మళ్ళీ ఒక మంచి వ్లాగ్తో మళ్ళీ మీట్